అందరికీ నమస్కారం. స్వామి వివేకానంద రచించిన కర్మయోగము నుండి అహంకార లయమే నివృత్తి ధర్మ సాధనం అనేటువంటి అంశం గురించి ఈరోజు తెలుసుకుందాం. ఏ విధంగా మనలో నుండి వెలువడే ప్రతిక్రియగా మన వద్దకే వస్తుందో అదేవిధంగా మన పనులు ఇతరుల మీద ప్రభావం చూపవచ్చు, వారివి మనపై ప్రభావం చూపవచ్చు. దుష్కార్యాలు చేసే కొద్దీ జనులు మరింత దుర్జనులవడం, సత్కార్యాలు చేసే కొద్దీ వారి బలం మెట్టుమెట్టుగా పెరగడం, సదా మంచి పనులని చేయడం వారికి అలవాటుగా మారటం మీరంతా గుర్తించి ఉండవచ్చు. ఇలా కర్మ ప్రభావం బలవత్తరం అవటం అనేది మన కర్మలు ఇతరులపై, ఇతరులవి మనపై ప్రభావం చూపుతాయి అని చెప్పడం ద్వారా తప్ప మరో విధంగా దీనిని వివరించలేము. భౌతిక శాస్త్రం నుండి దీనికి ఒక ఉదాహరణ. నేను ఒక పని చేస్తున్నప్పుడు నా మనస్సు ఒకానొక స్పందన స్థితిలో ఉంటుందని చెప్పవచ్చు. అప్పుడు అదే స్పందన స్థితిలో ఉన్న ఇతర మనస్సులపై నా మనస్సు ప్రభావం చూపిస్తుంది. ఒకే శృతిలో మేళవింపబడిన వివిధ వాయిద్యాలు ఒకే గదిలో ఉన్నప్పుడు వాటిలో ఒకదానిని ధ్వనింపజేస్తే మిగతావి మ్రోగి అదే స్వరాన్ని పలికే ప్రవృత్తిని కలిగి ఉండడం మీరంతా గమనించి ఉంటారు. కాబట్టి సమానమైన మేళవింపు ఉన్న మనస్సులన్నీ ఒకే ఆలోచనకు సమానంగానే ప్రతిస్పందిస్తాయి. మనస్సుపై ఆలోచనల ప్రభావం దూరం మరియు ఇతర కారణాలను బట్టి మారుతుంది కానీ ఆలోచనల తాకిడికి మనోద్వారం ఎప్పుడూ తెరవబడే ఉంటుంది. నేనొక దుష్కార్యం చేస్తున్నాననుకోండి, అప్పుడు నా మనస్సు ఒకానొక స్పందన స్థితిలో ఉంటుంది. లోకంలో అలాంటి స్థితిలోనే ఉన్న ఇతరుల మనస్సులన్నీ నా మనస్పందన స్థితి ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. ఇలాగే నేనొక మంచి పనిని చేస్తున్నప్పుడు నా మనస్సు మరో స్పందన స్థితిలో ఉంటుంది. అప్పుడు అదే స్పందన స్థితిలో ఉన్న ఇతర మనస్సులన్నీ నా మనఃప్రభావానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. పరస్పరం ఒక మనస్సు మరొక మనస్సుపై చూపే ప్రభావం యొక్క తీవ్రత వాటి సంకల్ప బల హెచ్చు తగ్గులను బట్టి ఉంటుంది. పై దృష్టాంతాన్ని మరికొంత వివరంగా చూద్దాం. కాంతి తరంగాలు ఏదో ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి ముందుగా కొన్ని లక్షల సంవత్సరాలు పయనించి ఉండవచ్చు కదా. అలాగే భావతరంగాలు సమాన స్పందనలు గల లక్ష్యం అంటే మనస్సు వాటికి లభించడానికి ముందు వందల సంవత్సరాలు పయనించి ఉండవచ్చు. కాబట్టి మన వాతావరణం మంచి చెడ్డ భావస్పందనలు రెంటితోనూ పూర్తిగా నిండి ఉండవచ్చు. ప్రతి మనస్సు నుండి వెలువడే ప్రతిభావము తనను స్వీకరించడానికి అనువైన మనస్సును కలుసుకునే వరకు స్పందిస్తూనే పయనిస్తూనే ఉంటుంది. ఇలాంటి భావాలను స్వీకరించడానికి ద్వారాన్ని తెరిచి ఉంచుకున్న ఏ మనస్సైనా వెంటనే వాటిని స్వీకరిస్తుంది. కాబట్టి ఒక వ్యక్తి దుష్కార్యాలను చేస్తున్నప్పుడు అతడు తన మనస్సును ఒక స్పందన స్థాయికి, ఒక పౌనఃపున్య పరిధిలోనికి తెచ్చుకుంటాడు. అలాంటి స్థాయికి తగినట్టి అదే పౌనఃపున్యం కలిగిన వాతావరణంలో ఇదివరకే ఉన్న తరంగాలన్నీ అతని మానసంలో ప్రవేశించడానికి ప్రయత్నిస్తాయి. దుష్కార్యాలను చేసే వ్యక్తి సాధారణంగా చెడు పనులను ఇంకా ఇంకా ఎక్కువగా చేయడానికి కారణం ఇదే. అతడి దుష్కార్యాలు తీవ్రంగా పెరిగిపోతూ ఉంటాయి. సత్కార్యాలు చేసే వ్యక్తి విషయం కూడా ఇలాగే ఉంటుంది. చుట్టూ ఉన్న ఆవరణలోని మంచి ఆలోచన తరంగాలను అతడు తనలోనికి చొరబడనిస్తాడు. అతడి సత్కార్యాలు మరింత పెరిగిపోతాయి. కాబట్టి దుష్కార్యాలు చేసే పక్షంలో రెండు రకాల ఆపదలకు గురవుతున్నాం. ఒకటి, మన చుట్టూ ఉన్న దుర్భావాలన్నీ మనలోకి ప్రవేశించడానికి అవకాశం ఇస్తున్నాం. రెండు, కొన్ని వందల సంవత్సరాల తర్వాతైనా ఇతరుల మీద ప్రభావం చూపే చెడును సృష్టించడం. మన దుష్కార్యాచరణ వల్ల మనకు ఇతరులకు బాధ కలుగుతుంది. మన సత్కార్యాచరణ వల్ల మనకు పరులకు మంచి కలుగుతుంది. అంతేకాక మానవుడిలోని ఇతర శక్తులన్నిటిలాగా మంచి చెడు అనే ఈ శక్తులు బాహ్య ప్రపంచము నుండి తాము బలాన్ని సంపాదించుకుంటున్నాయి.
కర్మయోగాన్ని అనుసరించి మనం చేసే కర్మ ఫలవంతం కానిదే నశించదు. ప్రకృతిలోని ఏ శక్తి దానిని ఫలింపనివ్వక నిరోధించలేదు. నేనొక దుష్కార్యాన్ని చేస్తే దాని దుష్ఫలాన్ని నేను అనుభవించి తీరాలి. ఈ ప్రపంచంలోని ఏ శక్తి దాన్ని మాన్పలేదు, ఆపలేదు. అలాగే నేను ఒక సత్కార్యాన్ని చేస్తే అది ఫలప్రదం కాకుండా అడ్డుకునే శక్తి ఈ ప్రపంచంలో లేదు. కారణం ఉంటే కార్యం ఉండి తీరాలి. దాన్ని ఏదీ ఆపలేదు, అడ్డుకోలేదు. ఇదే కర్మయోగాన్ని గురించి అతి చక్కని అనుపేక్షణీయమైన విషయం ఒకటి ప్రస్తావించదగినది. మన సత్కార్యాలు, దుష్కార్యాలు అత్యంతం అన్యోన్య సంబద్ధాలై ఉన్నాయి. మంచి చెడుల మధ్య ఒక గీత గీసి ఇది పూర్తిగా మంచి కార్యం, ఇది పూర్తిగా చెడ్డ కార్యం అని చెప్పలేము. ఒకే సమయంలో సత్ఫలితాన్ని, దుష్ఫలితాన్ని ఇవ్వని కార్యమంటూ ఉండదు. దీనికి అతి దగ్గర ఉదాహరణ నేను మీతో ప్రసంగిస్తున్నాను. మీలో కొంతమంది నేను సత్కార్యాన్ని చేస్తున్నానని భావించవచ్చు. కానీ ఇదే సమయంలో వాతావరణంలోని కొన్ని వేల సూక్ష్మజీవులు నాచే చంపబడుతున్నాయేమో. ఆ విధంగా కొన్ని ప్రాణులకు చెడు చేస్తున్నానేమో. మనం చేసే పని మనకు అత్యంత ప్రియమై మన పరిచయస్తులకు మేలు చేస్తుంటే దానిని గొప్ప సత్కార్యం అంటున్నాం. ఉదాహరణకు మీరు నా ఉపన్యాస కృత్యం చాలా మంచిదని చెప్పవచ్చు. కానీ సూక్ష్మజీవులు అలా చెప్పవు కదా. మిమ్మల్ని మీరు చూస్తున్నారు, కానీ క్రిములను చూడటం లేదు. నేను చేసే ప్రసంగం మీ విషయంలో ఎలాంటి ఫలితాన్ని కలిగిస్తుందో మీకు కనపడుతున్నది, కానీ క్రిముల విషయంలో ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో మీకు కనపడటం లేదు. అదేవిధంగా మన దుష్కార్యాలు కూడా మనం పరిశీలించి చూస్తే ఎక్కడో వాటి వల్ల కొంత మేలు జరగడానికి అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. ఏ వ్యక్తి అయితే సత్కర్మలలో కూడా ఎంతో కొంత చెడు ఉందని, దుష్కర్మలలోనూ ఏదో ఒక మూల ఎంతో మేలు ఉన్నదని గుర్తిస్తాడో అతడే కర్మరహస్యాన్ని గ్రహించినవాడు. కానీ దీని వలన తేలేదేమిటి? పవిత్రత, అపవిత్రతల వలన అపవిత్రతలను అహింస, హింస అనే అర్థంలో తీసుకొని మనమెంత ప్రయత్నించినా పూర్తిగా పవిత్రమని చెప్పదగ్గ కర్మ కానీ, పూర్తిగా అపవిత్రమని చెప్పదగిన కర్మ కానీ ఏదీ ఉండబోదు. ఇతరులకు హింస కలగకుండా జీవించలేము, శ్వాసించలేము. మనం నోట పెట్టుకునే ప్రతి అన్నపు ముద్ద మరొకటి నోటి నుండి లాగుకున్నదే. మన జీవితాలే ఇతరుల జీవితాలను నెట్టివేస్తున్నాయి. మానవులను, జంతువులను, సూక్ష్మజీవులను వేటిలో వేటినైనా నెట్టివేయక మనకు తప్పదు. అలాంటప్పుడు కర్మచేత పరిపూర్ణత సిద్ధించదు అనే పర్యవసానం సహజంగానే కలుగుతుంది. క్లిష్టమైన ఈ కర్మవ్యూహం నుండి బయటపడే మార్గం లేదు. మీరు కర్మలను ఎడతెరిపి లేకుండా చేస్తున్న కర్మ ఫలితంలోని ఈ మేలు కీడుల కలయికకు అంతు ఉండదు. ఇంతవరకు కర్మయోగము నుండి అహంకారలయమే నివృత్తి సారం అన్నటువంటి స్వామి వివేకానంద రచనను మొదటి భాగం విన్నాము. మిగిలిన భాగం తర్వాత ఎపిసోడ్స్లో విందాము. ఈ కార్యక్రమం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. విన్నందుకు ధన్యవాదాలు.